ఏదైతే ఢిల్లీ బాంబు పేలుడు వ్యవహారంలో ఈ మొత్తానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారిని గుర్తించారు. అతనే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్ అరెస్ట్ చేశారు. అతని గురించి ఆరా తీస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఇర్ఫాన్ది జమ్మూ కాశ్మీర్లోని షోషియాన్ ప్రాంతం వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో ఇతను శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నిరూపించాడు అన్నటువంటిది తేలింది. జైషేకి సంబంధించిన వీడియోలను పదే పదే విద్యార్థులకు చూపించేవాడట. ఇంటర్నెట్ కాల్స్తో ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపాడని తేలింది. ఉగ్రవాద భావజాలాన్ని విద్యార్థులు అణువణువున నింపాడన్నటువంటిది నిఘా వర్గాలు చెప్తున్నాయి. డాక్టర్ ముజింబల్ ఉమర్ ఎవరైతే ఇప్పుడు కారు వాడినటువంటి వాడు ఈ మిషన్లో చురుగ్గా ఉన్నారు అన్నటువంటిది తేలింది. మొత్తం మాడ్యూల్ని ఇర్ఫాన్ రూపొందించినట్టు నిఘా వర్గాలు ఐడెంటిఫై చేసినాయి. ఈ మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీ పేలుడికి కారణమయ్యాడన్నటువంటిది అనుమానిస్తున్నారు. ఉమర్కి ఇర్ఫాన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఇంకోవైపున ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షహీన్ ఈ మాడ్యూల్కి ఫైనాన్షియర్గా ఉన్నట్టు తేలింది.